ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు నేను టేపు లేకుండా ఆది బ్లౌజ్ లేకుండా మన బ్లౌజులు మనమే పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ వచ్చేలా చేతి కొలతలతో కట్ చేసే విధానం అయితే వీడియో చేస్తున్నాను. ఇది కొత్తగా నేర్చుకునే వారికి బాగా ఉపయోగపడుతుంది. మళ్ళీ ఒకే కొలత మెజర్మెంట్ ఉండే క్లాత్ బ్లౌజులు కుట్టేటప్పుడు ఇలా మనం మెజర్మెంట్ తీసుకున్నామంటే చేతులతో చాలా ఈజీ అయిపోతుంది అనమాట. మనం ఎన్ని బ్లౌజులైనా కట్ చేసుకోవచ్చు. ఒక 4 బ్లౌజులు ఇలా వరుస వేసుకొని చేతి కొలతలు తీసుకున్నామంటే టేప్ లేకున్నా బ్లౌజ్ లేకున్నా కొల బ్లౌజ్ లేకున్నా కానీ ఈజీగా కట్ చేసుకోవచ్చు. ముందుగా అయితే హ్యాండ్స్ కట్ చేస్తున్నాను. యాజ్ ఇట్ ఈస్గా 4 మడతలు వేసుకోవాలి. ఇలా 4 మడతలు వేసుకొని చేతి కొలతలతో ఈజీగా కట్ చేసే విధానం అయితే మీకు ఈ వీడియో ఉంటుంది. తప్పకుండా వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియోకి ఒక లైక్ చేయండి నచ్చితే. ఇప్పటి వరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. హ్యాండ్స్ అయితే ఇలా తీసుకోవాలి. పొట్టి చేతులు అయితే మన ఇష్టం. చూడండి, హాఫ్ హ్యాండ్స్ అయితే ఇలా జాయింట్ కొలుసుకోవాలి. అదే ఫుల్ హ్యాండ్స్ అయితే ఇలా కొలుసుకోవాలి. ఇలా కొలుసుకొని మార్కింగ్ చేసుకున్నామంటే మనకి ఫుల్ హ్యాండ్స్ కరెక్ట్గా వస్తుంది. అదే హాఫ్ హ్యాండ్స్ తీసుకున్నామంటే ఇలా జాన కరెక్ట్గా మన చేతితో మనం జాన తీసుకున్నామంటే మనకి పొడవు సరిపోద్ది అనమాట. హ్యాండ్ పొడవు వచ్చేసి హాఫ్ హ్యాండ్స్కి అయితే నేనైతే జాన్ తీసుకుంటున్నాను. మీ ఇష్టం పొడవు చేతులు కావాలంటే ఇలా ఇంకొంచెం 4,000 ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకొని తీసుకోవచ్చు. నేనైతే హాఫ్ హ్యాండ్స్ తీసుకుంటున్నాను కాబట్టి జాన్ అయితే మార్కింగ్ చేసుకుంటున్నాను. అదేవిధంగా ఇక్కడ మనకి మా టేప్తో 2 ఇంచులు అయితే కొలుస్తాం కదా. నేను చూపుడు వేలు సెకండ్ లైన్ చూడండి, చూపుడు వేలు సెకండ్ లైన్ దగ్గర మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను. ఇప్పుడు జాన తీసుకున్నాం కదా, ఇలా స్ట్రేట్గా ఒక మార్క్ అయితే వేసేసుకోవాలి. ఇలా మార్క్ వేసుకొని దీంట్లోకి ఇలా హాఫ్ మడత వేసుకొని ఇక్కడ ఒక మార్కింగ్ అయితే చేసేసుకోవాలి. ఇలా చేసేసుకొని ఫస్ట్ ఇప్పుడు ఇక్కడ చూపుడు వేలు సెకండ్ లైన్ దగ్గర మార్క్ చేసాం కదా, ఇలా కలుపుకుంటూ క్రాస్గా ఈ సగం మార్కింగ్ చేసుకున్నాం కదా, దీనికి కలిపేసేయాలి. దీనికి కలిపేసి ఎక్స్ట్రా ఖర్చుల కోసము ఒక హాఫ్ ఇంచు ఇలా మార్కింగ్ చేసుకోవాలి. అయితే మీరు అనుకోవచ్చు, ఇలా కొలత మెజర్మెంట్ పర్ఫెక్ట్గా ఉంటుందా, ఇక్కడ సంఖ దగ్గర కూడా మంచిగా వస్తుందా అనుకోవచ్చు. మీకు ఎగ్జాంపుల్ అయితే ఒక టేప్తో ఫస్ట్ అయితే ఒక హ్యాండ్స్కి అయితే చూపిస్తున్నాను. మీకు ఒకవేళ డౌట్ వస్తే ఇలా కొలుసుకున్న తర్వాత టేప్ ఒకసారి కొలిసి చూడండి. కరెక్ట్గా కనుక వస్తే ఇలా చేతి కొలతలతో మీరు పర్ఫెక్ట్గా కట్ చేసుకోవచ్చు. చూడండి, 8 ఇంచెస్ అయితే ఉంది పొడవు. 8 ఇంచెస్కి చూడండి, ఇక్కడ 8 ఇంచెస్కి 4 ఇంచుకి అయితే వచ్చింది. చూడండి, 4 ఇంచు ఇక్కడ 8 ఇంచు అంటే దీంట్లో హాఫ్ తీసుకున్నాం కాబట్టి 4 ఇంచు ఇక్కడ మార్కింగ్ అయితే వచ్చింది. ఇప్పుడు దీన్ని కట్ చేసుకోవచ్చు. నేనైతే చేతి కొలతలతో చాలా బ్లౌజులు కట్ చేశాను. మనం రోజు మన బ్లౌజులు మనమే కట్ చేసుకుంటాం కాబట్టి ఒకే మెజర్మెంట్తో ఈజీగా కట్ చేసుకోవచ్చు. చూడండి, బ్లౌజ్ అయితే హ్యాండ్స్ పర్ఫెక్ట్గా అయితే వచ్చింది. ఇప్పుడు చాలా నీట్గా అయితే బ్లౌజ్ వస్తుంది. ఒకసారి మనం గుర్తు పెట్టుకున్నామంటే చాలు, ఈజీగా ప్రతి బ్లౌజ్ని మనం కట్ చేసుకోవచ్చు. టేపు ఆది బ్లౌజ్ కొల లేకుండా ఈజీగా కట్ చేసుకోవచ్చు. ఫోల్డింగ్ వచ్చేసి మన సైడ్ ఉండేటట్టు చూసుకోవాలి. చూడండి, కొంచెం హెచ్చు తగ్గు క్రాస్లు వస్తుంటాయి. కొన్ని బ్లౌజులకే వస్తాయి, అన్ని బ్లౌజులకు రావు. అలాంటప్పుడు ఇలా కింద ఒక హాఫ్ ఇంచ్ వరకు లైన్ వేసుకొని ఎక్స్ట్రాని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవడం వల్ల కింద ఒకేలా వస్తుంది అనమాట. ఈ కొంచెం క్లాత్కి ఏం కాదని వదిలేస్తే బ్లౌజ్ వంకర్ టింకర్ అయితే వస్తుంది, కింద నీట్గా అయితే రాదు. ఇప్పుడు చూడండి, వెనక పార్ట్ వచ్చేసి ఈ వెనక పార్ట్ నేను చేతి కొలతలతోనే తీస్తున్నాను. ఒక జాన 2 జానలు తీసుకున్నాను అనమాట. 2 జానలు అయితే నాకు నా బాడీకి పొడవు సరిపోద్ది అనమాట. మీరు మీ బ్లౌజులు అయితే ఇంకా వెనక ముందు చూడకుండా కట్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ ఒక హాఫ్ ఇంచు ఖర్చులు వదిలేయాలి, కింద ఒక హాఫ్ ఇంచు ఖర్చులు వదిలేయాలి. చూడండి, ఈ 2 వేళ్ళు ఇలా పెట్టుకుంటే మనకి వెనక కప్పు నెక్క సైడ్ అయితే వచ్చేస్తుంది. మీరు ఒకసారి ఇలా కొలిసి చూడండి. చూసిన తర్వాత టేపుతో కొలుసుకుంటే కొలతలకు పర్ఫెక్ట్ ఉన్నాయా లేదా మెజర్మెంట్ అనేది తెలుస్తుంది. ఇప్పుడు కప్ సైడు కింద నెక్ సైడ్కి ఇలా 2 బెత్తులు, దీన్ని బెత్తులు అంటారు, ఇలా తీసుకున్నాం కదా. ఇక్కడ నేను 2 జానలు తీసుకున్నాను కదా పొడవు. చూడండి, ఎక్స్ట్రా ఖర్చుల కోసము ఒక హాఫ్ ఇంచు
చూడండి 1/2 ఇంచు. ఎప్పుడైనా కానీ మనము ఎక్స్ట్రా ఖర్చులకు అనేసి ఒక 1/2 ఇంచు వరకు అయితే మనం ఎక్స్ట్రా మార్కింగ్ వేసుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ 3 వేలు చూడండి 3 వేలతో మార్కింగ్ వేసుకుంటున్నాను. 3 వేలతో మార్కింగ్. ఇక్కడ వచ్చేసి 4 వేలు మార్క్ వేసుకొని ఇప్పుడు ఇక్కడ 3 వేలు వేసుకొని ఇలా చూడండి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇలా పొడవు పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇలా 5 ఇంచులు అయితే వస్తుంది. ఇలా అయితే ఇలా 4 ఇంచులు పెట్టేసుకున్న తర్వాత కిందికి సమ్ రౌండ్స్ కూడా నేను జాన్ పెట్టుకుంటున్నాను. చూడండి పెద్దగా కాకుండా మామూలుగా జాన్ పెట్టేసుకుంటున్నాను. ఈ లూజ్ వచ్చేసి జాన్ కరెక్ట్గా జాన్ అయితే సరిపోతుందండి. అయితే మనం ఎక్స్ట్రా ఖర్చుల కోసము ఒక బెత్తుడు తీసుకోవాలి. ఇప్పుడు దీన్ని మార్కింగ్ చేసుకుందాము. మీకు డౌట్ లాగుంటే నేను ఇప్పుడు మార్కింగ్ వేసేవి మళ్ళీ మీకు టేప్లో కూడా చూపిస్తాను. ఇక్కడ 4 వేలు పెట్టుకున్నాం కదా, దీనికి మార్కింగ్ వేసుకోవాలి. ఇలా చూడండి ఇలా మార్కింగ్ వేసుకొని ఈ చంక రౌండ్ ఆమ్ రౌండ్ కోసము చూపుడు వేలు సెకండ్ లైన్ దగ్గర మార్కింగ్ వేసుకోవాలి. మార్కింగ్ వేసుకొని ఇలా చూడండి ఈ విధంగా మార్కింగ్ వేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి వెనక నెక్ కోసము ఫస్ట్ లైన్ చూపుడు వేలు ఫస్ట్ లైన్ దగ్గర మార్క్ చేసుకొని కొంచెం ఇలా రౌండ్ తీసేసుకోవాలి. అయితే ఇప్పుడు లూజ్ వచ్చేసి మనం ఇక్కడ డైరెక్ట్ ఎక్స్ట్రా ఖర్చుల వరకు ఇలా తీసుకున్నాం కదా, ఇప్పుడు మనకి ఇది లూజు నడుము లూజ్ కదా, జాన్ తీసుకున్నాను. అయితే ఇక్కడ మనకి వీప్ దగ్గర జానకి కంటే ఇంకెక్కువ వస్తుంది అనమాట. జాన కంటే ఎక్కువ వస్తుంది. జాన బెత్తుడు తీసుకోవాలి ఎక్స్ట్రా. ఇక్కడ మార్కింగ్ వేసుకోవాలి. మనకి పర్ఫెక్ట్గా మార్కింగ్ రావాలంటే ఇలా ఇప్పుడు ఈ లూజ్ నుంచి ఇలా స్టిచ్చింగ్ వేసుకోవాలి. ఇలా కొంచెం క్రాస్గా వస్తుంది అనమాట. ఇలా క్రాస్గా వస్తేనే మనకి వెనక వీపు దగ్గర వెడల్పు ఉంటుంది, నడుము దగ్గర కొంచెం సన్నగా ఉంటుంది కదా, అప్పుడు మనకి పట్టి నీట్గా పర్ఫెక్ట్గా అయితే బ్లౌజ్ వస్తుంది. ఇప్పుడు ఈ మెజర్మెంట్ తీసుకున్న తర్వాత మీకు ఒకవేళ డౌట్ ఉంటే టేప్ కొలతలు కొలుసుకొని ఎంత ఉన్నది అన్నది చూసుకోవచ్చు. ఇప్పుడు నేనైతే కట్ చేస్తున్నాను. ఇంతకుముందు నేను ఇలా ఒకసారి చూశాను, ఫస్ట్ ఎన్నో బ్లౌజులు ఇలా కట్ చేశాను కాబట్టి నేనైతే కట్ చేస్తున్నాను. మీకు ఒకవేళ డౌట్ ఉంటే కట్ చేసుకోవచ్చు, అంటే కొలుసుకోవచ్చు టేప్తోని. మన బ్లౌజులు మనమే ఒకే బ్లౌజులు వస్తుంటాయి కదా మెజర్మెంట్తోని, ఒకేసారి ఒకే బ్లౌజులు వచ్చేటప్పుడు ఇలా ఒక్కసారి కనుక ఇలా కొలుసుకున్నామంటే ఈజీగా కుట్టేయచ్చు. చూడండి ఇప్పుడు నేను చేతి కొలతలతోనే తీసాను కాబట్టి ఇప్పుడు ఇక్కడ మనము లోతు చూపుడు వేలు సెకండ్ లైన్ వరకు తీసుకున్నాం కదా, ఇంకొంచెం లోతు తీసుకోవాలి అనమాట. అంటే ఇప్పుడు తీయరు, కుట్టేటప్పుడు అయితే తీస్తారు. నేనైతే ఇప్పుడే తీసేస్తున్నాను. కొంచెం లోతు ఇలా తీసేసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల ముడతలు రాకుండా నీట్గా పర్ఫెక్ట్గా అయితే వస్తాయి. ఎవరైనా కానీ స్టిచ్చింగ్ చేసేటప్పుడు లోతు ఇలా తీస్తారు. ఇప్పుడు బ్లౌజు వెనక పార్ట్ చూడండి ఈ విధంగా వస్తుంది. చూడండి ఎంత నీట్గా వచ్చిందో, చేతి కొలతలతో తీసాను. చాలా అంటే చాలా నీట్గా వచ్చింది కదా. టేప్తో కూడా కొలుసుకోవచ్చు, ఎందుకంటే డౌట్ ఉంటుంది కదా మనకి కరెక్ట్గా వస్తుందా రాదని. ఫస్ట్ ఒకసారి చూసుకోండి టేప్ కొలతతోని, తర్వాత వచ్చేసి మొత్తం ఇదే కంటిన్యూగా చేసుకోవచ్చు. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కోసము ఇలా క్రాస్ క్లాత్ వేసుకోవాలి. ఇలా వేసుకున్న క్లాత్ని చూడండి ఈ విధంగా వేసేసుకొని ఇప్పుడు వెనక మనకి సేఫ్ బెల్ట్లు వస్తాయి కదా ఫ్రంట్ పార్ట్కి, ఆ సేఫ్ బెల్ట్ల కోసము మనం వెనక పార్ట్ ఇలా వేసేటప్పుడు ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి, ఇలా మడత పెట్టుకోవాలి. చూడండి ఇలా. అయితే నెక్ సైడ్ వచ్చేసి 4 వేలు మడత వేసుకోవాలి, కుట్టు సైడ్ వచ్చేసి 3 వేలు. ఇలా కొంచెం క్రాస్గా వచ్చేటట్టు మడత వేసుకోవాలి. ఇలా మడత వేసుకొని చూడండి ఇలా వేసుకోవాలి.
ఇప్పుడు దీన్ని మొత్తము మార్కింగ్ చేసుకోవాలి. మీకు డౌట్ ఉంటే ఒకసారి ఇలా కొలుసుకున్న తర్వాత కట్ చేయక ముందే టేప్తోని మార్కింగ్ చూసుకుంటే మీకు తెలిసిపోతుంది కదా. అంటే డైలీ మనం కట్ చేసే విధానానికి పర్ఫెక్ట్గా ఉంటే ఇలా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మొత్తం మార్కింగ్ వేసుకున్న తర్వాత తీసేయాలి. తీసేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ ఉక్సుల సైడు పట్టీతో మనం ఇక్కడ కొలుసుకుంటాం కదా, అలా కాకుండా నేను ఇక్కడ కూడా జాననే మనకి ఎక్కువ ఒక జాన్ అయితే సరిపోతుంది. జాన్ దగ్గర మార్కింగ్ వేసుకోవాలి. మార్కింగ్ వేసుకొని ఇలా మార్కింగ్ వేసుకొని ఇలా రౌండ్ తీసేసుకోవాలి. చూడండి ఎంత ఈజీగా వేసేసుకోవచ్చు. మళ్ళీ ఇక్కడ ఖర్చు కోసము ఒక హాఫ్ ఇంచ్ మార్కింగ్ వేసుకొని మనకు 4వ బుక్స్ అనుకుంటాం కదా, 4వ బుక్స్కి చూడండి చూపుడు వేలు ఎంత పొడవు ఉందో అంత పొడవు వరకు ఇక్కడ కొంచేసుకుంటే మనకు 4వ బుక్స్ దగ్గరికి అయితే వస్తుంది. ఇలా ఒకసారి మీరు టేప్తోని చేతితోని కొలిసి చూడండి, 4వ బుక్స్ దగ్గరికి వస్తుంది కదా. ఇప్పుడు మళ్ళీ మనకి ఇక్కడ ఇలా రౌండ్ రావాలంటే ఈ మార్కింగ్ నుంచి మళ్ళీ చూపుడు వేలకి ఇక్కడ మార్కింగ్ వేసుకోవాలి. ఇక్కడ మనం ఇలా మార్కింగ్ వేసుకున్నాం కదా ఉక్సులు పట్టీకి 4వ బుక్ దగ్గరికి, దీన్ని ఇలా కలిపేసుకోవాలి. ఈ మార్క్ దగ్గరికి ఇలా రౌండ్ చేసుకుని కలిపేసుకోవాలి. ఒకవేళ దొడ్డుగా ఉండేవాళ్ళు, చెస్ట్ పెద్దగా ఉండేవాళ్ళు అయితే ఈ లైన్కి కొంచెం కింద ఒక హాఫ్ ఇంచ్ వరకు ఇలా డౌన్ చేసుకొని మళ్ళీ ఇలా మార్కింగ్ వేసుకోవాలి. చూడండి టేప్ లేకుండా, కొల బ్లౌజ్ లేకుండా ఈజీగా కుట్టేయచ్చు. అయితే మీకు ఎక్కడ వెడల్పు ఎక్కువ వచ్చింది అనుకుంటారు, మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు దాన్ని తీసేయచ్చు. మీకు అన్నీ క్లియర్గా ఉండడం కోసం ఏ డౌట్ లేకుండా ఈ బ్లౌజ్ అయితే కట్ చేస్తున్నాను. ఒక కత్తిరి ఉంటే చాలు మనకి బ్లౌజ్ కట్ చేసుకోవడానికి. కొత్తగా నేర్చుకునే వరకు అయితే సీనియర్స్ భయపెడతారు, కత్తిరి లేపకూడదు, క్లాత్ అటు ఇటు జరపకూడదు అని. కాటన్ క్లాత్ అవి ఏం అవసరం లేదు, మనం ఎటు తిప్పుకున్నా కానీ కటింగ్ అనేది నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ మామూలు పాలిస్టరు ఇలాంటి వాటికైతే నీట్గా జారిపోతుందేమో కానీ కాటన్ వాటికి అవి ఏం అవసరం లేదు. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసుకున్నాం, హ్యాండ్స్ వెనక పార్ట్ అయిపోయింది కదా. ఇటు సైడు వెనక పార్ట్ కోసము, బెల్ట్ కోసము ఇలా ఇంచున్నర వరకు క్లాత్, ఇంచున్నర ఎలా అనుకోగలరు చూడండి. సెకండ్ లైన్ కంటే కొంచెం తక్కువ, చూపుడు వేలు సెకండ్ లైన్ కంటే కొంచెం తక్కువ అయితే సరిపోతుంది. అయినా మనకి కట్ చేసేటప్పుడు అవగాహన కొంచెం ఉంటుంది కదా, అలా కట్ చేసుకున్నా సరిపోతుంది. దీనికి మెజర్మెంట్ ఏం అవసరం లేదు, ఇంచున్నర ఇంచు క్లాత్ అయితే సరిపోతుంది. ఇది మధ్యలో జాయింట్ చేసుకుని 2 పీసులు కదా వెనక పార్ట్కి సెట్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి సేఫ్ బెల్ట్లు కూడా చూడండి. సేఫ్ బెల్ట్లు మనము ఫస్ట్ ఇక్కడ ఈ వెనక పార్టు ఫ్రంట్ పార్ట్పై మెజర్మెంట్ ఇచ్చేటప్పుడు ఇలా ఫోల్డింగ్ చేసుకున్నాం కదా, ఈ నెక్ సైడ్ 4 ఇంచులు, స్టిచ్చింగ్ సైడ్ 3 ఇంచులు. సేమ్ ఇప్పుడు అలానే ఇటు కుట్ల సైడు అంటే ఉక్సు పట్టీల సైడ్ 4 వేలు, స్టిచ్చింగ్ సైడ్ 3 వేలు సరిపోతుంది. ఈ రెండింటిని కొంచెం ఇక్కడ గ్యాప్ ఇచ్చుకొని ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి సేఫ్ బెల్ట్లు కూడా పర్ఫెక్ట్గా వచ్చేసాయి. ఇక్కడ మనం ఫోల్డింగ్ చేసాం కదా, ఈ ప్లేస్లో ఫ్రంట్ పార్ట్కి సేఫ్ బెల్ట్లు ఈ విధంగా వస్తాయి. ఫ్రంట్ పార్ట్ చూడండి, అసలు టేపు ఆది బ్లౌజు వాడకుండా నేను ఎంత పర్ఫెక్ట్గా బ్లౌజు కట్ చేశాను అనేది. ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. కావాలనుకునే వరకు అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్.
కొంచెం ఎక్స్ట్రా ఉంది ఇక్కడ, కట్టింగ్ కావాలనుకునే వారికి షేర్ చేయండి. ఎలా ఉందనేది అయితే కామెంట్ చేయండి. మనము ఈ నెక్ సైడ్ కట్ చేసాం కదా, 2 పీసులు చేసుకొని ఒకటి కాజాల పట్టి, ఒకటి ఉక్సులు పట్టికి అయితే రెడీ చేసుకోవచ్చు. కాజాల పట్టి 2 ఇంచులు ఉండేటట్టు చూసుకొని, ఉక్సులు పట్టి 1.5 ఇంచులు ఉంటే సరిపోతుంది. ఈ ఎక్స్ట్రా మిగిలిన క్లాత్ మనము వెనక పంపకం కోసము, వెనక నెక్ బెల్ట్ ఉంటుంది కదా, మొత్తం నెక్ పంపకం కోసం యూజ్ చేసుకోవచ్చు. ఇవి వెనక బెల్ట్ కోసం. చూసారు కదా, కటింగ్ అయితే ఇలా ఈజీగా కట్ చేసుకోవచ్చు. ఇలా నేను ఎన్నో బ్లౌజులు కట్ చేశాను. ఇంకా మీకు ఈజీ కావాలంటే పేపర్తో కూడా చేసుకోవచ్చు. మా ఛానల్లో అన్ని వీడియోస్ ఉంటాయి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.